నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఈరోజు సీజన్ ప్రకారం వచ్చేటటువంటి వ్యాధుల్లో ముఖ్యంగా ఈ చలికాలంలో సోరియాసిస్, అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్తమా ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూస్తుంటాం. వాటిలో ప్రజెంట్ మా దగ్గరికి ఎక్కువగా ఈ మధ్య వచ్చేటువంటి కేసులు సోరియాసిస్ అనే కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఈ సోరియాసిస్ వ్యాధి అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మరియు సైకోసొమాటిక్ డిజార్డర్, అంటే మానసిక మరియు శారీరక కారణాల వల్ల రెండింటి వల్ల కూడా ఈ సోరియాసిస్ వ్యాధి అనేది వస్తుంది. కొన్నేమో శారీరక కారణాల వల్ల, అంటే మనం తీసుకునే ఆహారం, పాటించే జీవన విధానం ద్వారా వస్తాయి. కొన్నేమో మానసికమైనటువంటి కారణాల వల్ల వస్తాయి. ఈ సోరియాసిస్ అనేది రెండింటి వల్ల వస్తుంది. అందుకే దీన్ని సైకోసొమాటిక్ డిజార్డర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ సోరియాసిస్లో ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా ఈ వర్షాకాలంలో వాత దోషం అనేది పెరుగుతుంది. ఈ వాత దోషం అనేదే మన శరీరంలో ఉండేటటువంటి కణ విభజనకు, సెల్ డివిజన్కు ఇది వాతం అనేటటువంటి ఒక దోషం అనేది ఈ కణ విభజనను, సెల్ డివిజన్ నియంత్రిస్తుంది. ఈ వాతం పెరగటం ద్వారా సెల్ డివిజన్ ఎక్కడైనా సరే ఆ నియంత్రిత్వ స్థితిలోంచి అనియంత్రిత్వ స్థితిలోకి మారిపోవటం జరుగుతుంది. ముఖ్యంగా మన చర్మంలో 7 పొరలు ఉంటాయి. కింది పొరను మనం స్ట్రేటం జెర్మినేటం అంటాం, పైనుండే పొరను స్ట్రేటం కార్నియం అంటాం. కింది పొరలో కొత్త కణాలు 26 నుంచి 30 రోజులకు ఉత్పత్తి అయి ఆ కణాలు పైకి వెళ్తాయి. పైన ఏవైతే పాతగా ఉన్నటువంటి కణాలు 26 to 30 డేస్కు రీప్లేస్ అయి కొత్త కణాలు వస్తుంటాయి. అంటే కింది కణాల్లో ఎన్ని కొత్త ఉత్పత్తి అవుతాయో పైన ఉండే లేయర్లో అన్ని పాత కణాలు పోవటం ద్వారా మనకు సమానంగా ఉంటుంది. కానీ ఈ సోరియాసిస్లో జరిగేది ఏంటంటే, కింది పొర 26 నుంచి 30 రోజులకు బదులు కొత్తగా కణాలను 5 నుంచి 6 రోజులకే కొత్త కణాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ అధికంగా ఉత్పత్తి అయ్యి, ఎందుకంటే వాతం పెరిగి ఈ కణాలు ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల అవన్నీ కూడా పైకి వెళ్ళి పైన ఉండే చర్మం అనేది పొట్టు రాలిపోతూ ఉంటుంది. ఈ సోరియాసిస్లో ప్రధాన లక్షణం ఈ పొట్టు రాలటమే. ఈ పొట్టు రాలటం అనేది చేప పులుసులాగా ఊడిపోవడం అనేది సోరియాసిస్ యొక్క ప్రథమ లక్షణం. మరి విటమిన్ డి తక్కువ ఉన్న హైపోథైరాయిడ్ కేసుల్లో, ముఖ్యంగా ఈ వింటర్లో ఎక్కువ ఆలోచన, టెన్షన్స్ గురి కావటం, రాత్రి పడుకోవటం, పగలు రాత్రి మేలుకోవటం, పగలు నిద్రపోవటం, ఇంకా ఎక్కువ సీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, వీరికి సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ సోరియాసిస్ అనేది రకరకాలుగా ఉంటుంది. అవి ఏంటంటే, ఇప్పుడు అరికాళ్ళల్లో వస్తే మనకు పామారు సోరియాసిస్ అంటాం, అదేవిధంగా ప్లాంటార్ సోరియాసిస్ అని, మనకు వీపు వెనుక చిన్న చిన్న మనకు వర్షపు బిందువుల్లాగా, నీటి బిందువుల్లాగా వస్తే దాన్ని గట్టేటు సోరియాసిస్ అంటాం. తలకొస్తే స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. కొంతమందికి జననేంద్రియాల దగ్గర, అదేవిధంగా చంకల్లో థైస్ దగ్గర వస్తుంది, దాన్ని ఇన్వర్స్ సోరియాసిస్ అంటాం. ఇంకా నెయిల్స్ కూడా వస్తుంది సోరియాసిస్. నెయిల్స్ అన్నీ కూడా ఎల్లో కలర్ రావటం, గుంతలు గుంతలు పిట్టింగ్ పడటం, దాన్ని నెయిల్ సోరియాసిస్ అంటాం. కొంతమందికి సోరియాసిస్తో పాటు ఈ జాయింట్స్ మొత్తం పెయిన్స్ వస్తాయి, దాన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. ప్లేక్ సోరియాసిస్ అంటే మనకు అరచేతి వెడల్పులో శరీరం అంతా కూడా ఒక లీజన్స్ ఏర్పడతాయి, దాన్ని మనం ప్లేక్ సోరియాసిస్ అంటాం. అలా కాకుండా ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటే మొత్తం శరీరం అంతా కూడా చేపలుసులాగా ఏర్పడుతుంది. ఇది చాలా భయంకరమైనది. దీంతో గుండెపోటుతో చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ అనేది చాలా మొండి వ్యాధి. ఇది అంటువ్యాధి కాదు, కానీ వారికే పోను పోను అది పెరుగుతూ పోతూ ఉంటుంది. మరి ఈ సోరియాసిస్కు స్కిన్ క్యాన్సర్లో ఏదైతే పెథాలజీ ఉందో, ఈ సోరియాసిస్ కూడా సేమ్ పెథాలజీ ఉంటుంది. అందువల్ల ఆధునిక శాస్త్రంలో స్కిన్ క్యాన్సర్లో ఇచ్చేటటువంటి ఫోలిట్రాక్స్ అనే మెడిసిన్ ఈ సోరియాసిస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోలిట్రాక్స్ ద్వారా ముఖ్యంగా లివర్ పాయిజన్, దానివల్ల ఇంకా వేరే వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. స్టీరాయిడ్స్ ఇవ్వటం ద్వారా కూడా అప్పటికప్పుడు తగ్గిన ఫ్యూచర్లో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మనకు ఆయుర్వేదిక్ సైడ్ రావడం జరుగుతుంది సోరియాసిస్కు. సోరియాసిస్లో మనకు పంచకర్మ పద్ధతులు అని ఉంటాయి. మనం ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ థెరపీస్ అంటాం. పంచకర్మ అంటే వీటిలో వమనం, విరేచనం అంటాం. ఈ వమనం అంటే కొన్ని రకాల మెడికేటెడ్ గీ లేదా ఆయిల్స్ నోటి ద్వారా ఇచ్చి మళ్ళీ నోటి ద్వారా వాటిని బయటికి పంపి శుద్ధి చేస్తే వమనమని. నెక్స్ట్ మనకు మోషన్ ద్వారా
క్లీన్ చేస్తే దాన్ని విరేచనం అంటాం. ఈ 2 వమన విరేచనాలు చేయటం ద్వారా మన శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలన్నీ కూడా క్లీన్ అయ్యి శరీరం అంతా ప్యూరిఫై అవుతుంది. దీని తరువాత కొన్ని రకాల పైన లేపనాలు ఉంటాయి. ఆ లేపనాలు అదేవిధంగా తక్రధార అని ఒక మెడికేటెడ్ బటర్ మిల్క్తో చేసినటువంటి ఒక లిక్విడ్ను పైన దారగా పోస్తారు. దీని ద్వారా పైన ఉండేటటువంటి పుట్టు రావటం ఇవన్నీ కూడా శాశ్వతంగా తగ్గుతాయి. ఇంకా వీటితో పాటు మనకు యోగాలో మెడిటేషన్ లాంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ చేస్తే మనకు ఈ సొరియాసిస్ అనేది ఈజీగా తగ్గుతుంది. వాటితో పాటు మెడిసిన్స్ ఉంటాయి. మంజిష్టాది కషాయం అని, కైశోర గుగ్గులు, గంధక రసాయనం ఇలాంటివన్నీ వాడితే మనకు సొరియాసిస్ అనేది పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సొరియాసిస్తో బాధపడుతూ అనేక మందులు వాడి ఎన్ని మందులు వాడినా తగ్గక, ముఖ్యంగా సొరియాటిక్ ఆర్థరైటిస్తో ఉదయం లేచిన వెంటనే నొప్పి ఎక్కువ ఉండటం, పనులు చేసుకోలేకపోవటం, తేలుగుడినట్టు భయంకరమైన నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో వీరు ఒక్కసారి మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించి పంచకర్మ ట్రీట్మెంట్స్ అదేవిధంగా ఆయుర్వేద మెడిసిన్స్ వాడండి. మీకు సంపూర్ణంగా ఈ సొరియాసిస్ నుంచి విముక్తి కలుగుతుంది.